అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేయి కందుల బ్లాగ్స్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే హాయ్ అండి, నా పేరు చైతన్య. నేను యూకేలో ఉంటాను అండ్ నేను లైఫ్ స్టైల్, ట్రావెల్, అలాగే స్టైలింగ్, కుకింగ్కి సంబంధించిన వీడియోస్, కొన్నిసార్లు ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. సో ఒకవేళ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకైతే థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను నా దగ్గర ఉన్న ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, అవి నేను యూకే తీసుకొచ్చుకున్న కొన్ని శారీస్ మీకు షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఫ్యాన్సీ శారీస్కి పెద్దగా హై కాస్ట్లో ఉండాలి అనేది ఏం చూసుకోను బేసిక్గా, ఎందుకంటే నేను 1 or 2 times కట్టేసి ఇంకా మళ్ళీ కట్టుకోవడానికి ఇష్టపడిన అనమాట. అయిపోయింది కదా, ఫోటో దిగేసాం కదా, వీడియో అయిపోయింది కదా అని ఇలానే ఆలోచిస్తూ ఉంటాను. బట్ నేను మమ్మీకి ఇచ్చేస్తూ ఉంటాను. యూజువల్గా అందరం చేసేది అదే. మమ్మీ ఇంకా వేరే బ్లౌజ్ ఏదైనా దానికి సెట్ చేసుకొని మమ్మీ కట్టుకుంటుంది అనమాట. సో అలా కాకుండా నేను యూకేకి కొన్ని తెచ్చుకున్నా. లైక్ నేను వెళ్ళిన ప్రతిసారి 2 times ఏమో వెళ్ళినట్టున్నా, ఇక్కడివి మళ్ళీ పెట్టేసి మళ్ళీ కొత్తవి అలా తెచ్చుకోవటం, లేదంటే ఎప్పుడైనా పార్సిల్లో మమ్మీ వాళ్ళు అలా పంపిస్తూ ఉంటారనమాట. అలా కొన్ని తెచ్చుకున్నాను, కొన్ని ఇండియాలోనే ఉన్నాయి. నా పెళ్ళి పట్టు శారీస్ ఒక వ్లాగ్ చేశాను, చాలామంది చూశారు. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కింద లింక్ ఇస్తాను, చూడండి. ఓన్లీ పట్టు శారీస్ కలెక్షన్ వీడియో అనమాట అది. ఇది వచ్చేసి ఓన్లీ ఫ్యాన్సీ శారీస్ అనమాట. అలా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ దీంతోనే స్టార్ట్ చేస్తా. మోస్ట్లీ నేను ఫ్యాన్సీ శారీస్ అంటే అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ తీసుకుంటాను. లేదు అని అంటే మమ్మీ ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు తీసుకునేటప్పుడు నాకు బాగుంటుంది అని ఏమన్నా అనుకుంటే నాకు ఫొటోస్ అట్లా పంపిస్తుంది అనమాట. ఎందుకంటే గబుక్కుని తీసేసుకుంటే మళ్ళీ నాకు నచ్చలే, నేను కట్టుకోను అని అంట. మళ్ళీ మమ్మీయే కట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి నాకు ఫొటోస్ అట్లా పంపిస్తే ఓకే నచ్చిందంటే అట్లా మమ్మీ తీసుకున్న శారీస్ కూడా కొన్ని ఉన్నాయి. మిర్రర్స్ అండ్ జార్జెట్, మొత్తం బార్డర్కి వచ్చేసి ఇట్లా మిర్రర్స్ లాగా ఫ్యాన్సీ లుక్ వచ్చిందనమాట. ఇదేంటంటే జస్ట్ ఒకవేళ గర్ల్స్కి ఒకవేళ మీకు ఏదైనా ఫేర్వెల్ ఫంక్షన్, గ్రాడ్యుయేషన్ సెరమనీ అలా ఉన్నప్పుడు లైట్ వెయిట్ శారీస్, అలాగే లుక్ బాగుండాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ శారీ, ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ అయితే బాగుంటాయి. నేను ఈ శారీ తీసుకున్నప్పుడు ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి, గ్రీన్ అలా మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి. బట్ నాకు బ్లాక్ విత్ రెడ్ అండ్ ఆరెంజ్ షేడ్, మొత్తం 3 shades వచ్చిందనమాట. ఫస్ట్ బ్లాక్ షేడ్, రెడ్, ఆరెంజ్ అండ్ దెన్ బ్లాక్, అలా వచ్చిందనమాట. చాలా బాగుంది. దీనికి మెయిన్ నేను ఈ కలర్ ఎందుకు తీసుకున్నానంటే బార్డర్ బ్లాక్ వచ్చింది అండ్ ఆల్సో మనం ఈ మూడిటికి మిక్స్ ఏదన్నా శారీ ఏదన్నా బ్లౌజ్ వేసుకోవచ్చు. లైక్ బ్లాక్ వేసుకున్నా సెట్ అవుతుంది, ఆరెంజ్ వేసుకున్నా సెట్ అవుతుంది, రెడ్ వేసుకున్నా కూడా సెట్ అవుతుంది అనమాట. ప్రతిసారి ఒక కొత్త లుక్ లాగా ఉంటుంది. అండ్ మనకి ఈజీగా దొరికే కలర్స్లో ఈ 3 కలర్స్ ఎక్కువ దొరుకుతాయి కదా బ్లౌజెస్కి మనం పేర్ చేయడానికి అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను దీనిపైన ఒక మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను, కానీ నాకు అది స్టిచ్చింగ్ కుదరలేదనమాట. నేను ఇక్కడ ఉన్నప్పుడు మెజర్మెంట్స్ ఇవ్వటం వల్ల కొంచెం అటు ఇటు అయినాయి మెజర్మెంట్స్, దానివల్ల స్టిచ్చింగ్ కుదరక ఇంకా అది ఇండియా పంపించేశాను. ఇది వచ్చేసి వేరే శారీ మీద బ్లౌజ్ అనమాట, బ్లాక్ కలర్. బట్ నాకు దీని మీదకి సెట్ అవుతుంది అని అనిపించి ఇంకా దీని మీదకి పేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. నా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ ఎవరన్నా చూసుంటే అమ్మవారికి నేను ఈ శారీ కట్టానమాట. ఇది కూడా ఫ్యాన్సీ టైప్ శారీయే. నేను ఇది కూడా ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్నాను. వీటిని పటోలా శారీ సంథింగ్ ఏదో అంటారు నాకు తెలిసినంత వరకు. సో అందులో ఫ్యాన్సీ లుక్ వచ్చిందనమాట. అండ్ దీనికి కూడా మనం వెరైటీ ఆఫ్ బ్లౌజెస్తో పేర్ చేయొచ్చు. సో ఇలా వచ్చిందనమాట శారీ అంతా. దీనికి బ్లౌజ్ నేను శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించాను. బట్ మోడల్ వచ్చేసి నేను ఇది ఇలా చేయించుకున్నాను అనమాట. లైక్ మొత్తం బ్యాక్ కవర్ అయ్యేటట్టు అండ్ ఫ్రంట్ ఇలా వచ్చింది. ఇలా చేయించుకున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఆల్సో కొంచెం రాయల్ టైప్ ఆఫ్ లుక్ వస్తుంది అని బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను మ్యారేజ్ టైంలో తీసుకున్నాను. ఇంటి దగ్గర
ఇలా మనకి శారీస్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం వీవర్స్ అలా, వాళ్ళు అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది నాకు కొంచెం, నాకు శారీ టైప్స్ అవన్నీ నేను కొంచెం చెప్పడం కష్టం. మీకు తెలిస్తే ఓకే, బట్ తెలియకపోతే నేనైతే శారీ టైప్ ఏంటి అంటే చెప్పలేను. బట్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీయే, బట్ ఫ్యాన్సీలో కూడా ఒక టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి విచ్ మనం రోలింగ్ చేస్తే కానీ ఈ స్టిఫ్నెస్ రాదనమాట. మనం కట్టుకున్న తర్వాత ఆర్ లేదంటే ఫస్ట్ టైం అలా కట్టుకున్నప్పుడు రోలింగ్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో అలా ఇది మేబీ జార్జెట్లో ఒక టైప్ ఆఫ్ శారీ అనుకుంటా. దీనికి బార్డర్ రాదు, పెద్ద బార్డర్, జస్ట్ ఇలా చిన్న అంచు వచ్చింది. అండ్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం కనకాంబరం కలర్ అని అంటారు కదా, రాయల్ బ్లూ అండ్ ఈ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఉన్నాయి. రాయల్ బ్లూ అవన్నీ మనం యూజువల్గా చూస్తూనే ఉంటాం, బట్ నాకు ఈ శారీ బాగా నచ్చింది. సో ఈ కలర్ బాగా నచ్చింది, అందుకే ఇంక ఇది తీసేసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి నేను చాలా నార్మల్గానే కుట్టించుకున్నా, విచ్ ఈస్ జస్ట్ వెనక ఇలా వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నా అనమాట. లాస్ట్ ఇయర్ నేను శ్రియాకి భోగిపళ్ళు పోసాము యూకేలో ఉన్నప్పుడు, అప్పుడు కట్టుకున్నాను. మేబీ ఒకవేళ నేను చూపించే శారీస్ మీద పిక్స్ ఉంటే పక్కన నేను అటాచ్ చేస్తాను, అప్పుడు మీకు లుక్ కూడా తెలుస్తుంది, లైక్ ఏ శారీ ఏది ఎలా లుక్ వస్తుంది అని చెప్పి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో కొన్ని తీసుకుంటాను అని చెప్తాను కదా, అన్నీ బాగా వస్తాయా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అన్నీ అయితే బాగా రావండి, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అన్నీ ఉండవు. సో అలానే ఇదొక శారీ అనమాట. నేను యాక్చువల్గా మీకు చూడటానికి షైనీగా క్లాత్ బాగుంది, లుక్ కూడా బాగుంది అని అనిపించవచ్చు, ఇంకా అలా అనుకునే ఉంచుకున్నాను. ఇంకా నేనేం కంప్లైంట్ కూడా చేయలేదు. బట్ క్లాత్ మాత్రం అంత క్వాలిటీ క్లాత్ అయితే కాదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన క్లాత్ అయితే కాదు. మేబీ ఫొటోస్ సంథింగ్ ఎల్స్ పెట్టి వేరే ఏదన్నా సేల్ చేసే బిజినెస్ ఏమో నాకు తెలీదు. దీనికి కూడా బార్డర్ లేదు, నార్మల్గానే వచ్చింది. అండ్ పళ్ళు అదంతా కూడా ఏం రాదు, శారీ అంతా ఒకలాగే వస్తుందన్నమాట. సో ఇదొక శారీ, ఇది కూడా ఇంకా కట్టుకోలేదు, మేబీ కట్టుకుంటే మీకు చూపిస్తాను. అండ్ దీనిపైనకి బ్లౌజ్ నేను ఇది కూడా ఇలానే కుట్టించాను అనమాట. దీనికి కాలర్ రాలేదు, జస్ట్ ఇట్లా క్లోజ్డ్ నెక్తో కుట్టించాను. అండ్ హ్యాండ్స్ ఈ మధ్య నేను మోస్ట్లీ హ్యాండ్స్ అన్నీ లాంగ్ హ్యాండ్సే పెట్టించుకుంటున్నా. నాకు ఎందుకో షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటుంటే నచ్చట్లేదు, మేబీ మళ్ళీ ట్రై చేసి చూడాలి ఎలా అనిపిస్తుంది అని చెప్పి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది రీసెంట్ టైమ్స్లో నేను కొన్న వాటిలో ది మోస్ట్ ఫేవరెట్ శారీ అనమాట నాకు. క్లాత్ వైజ్ కానీ కొంచెం లైట్గా క్రేప్ టైప్ ఉందన్నమాట. అండ్ దీనికి కూడా సేమ్ బార్డర్ ఏముండదు, చాలా ఫ్యాన్సీగా ఉంది. అండ్ ఏ అకేషన్కి వేసుకున్నా బాగుంటుంది, లైక్ టెంపుల్స్కి, చిన్న చిన్న ఏదైనా ఫంక్షన్స్ ఆర్ పార్టీస్ అలా ఉంటే, లైక్ ఏదైనా డిన్నర్ అలా ప్లాన్ చేసుకొని వెళ్ళిన అట్లాంటి టైంలో కూడా ఇవి కట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. సో దీనికి నేను ఏం చేశానంటే, లుక్ మంచిగా ఉన్న శారీస్కి మనం బ్లౌజ్కి కొంచెం డిజైనర్గా స్టిచ్ చేపిస్తే ఇంకా బాగుంటుంది. సో నేనేమనుకున్నా, ఇలా పఫీగా హ్యాండ్స్ పెట్టించాను అనమాట. లాంగ్ హ్యాండ్స్ కావాలి, మళ్ళీ స్టైలిష్గా ఉండాలి అని అంటే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. సో ఇట్లా ఫ్రిల్స్ వచ్చేసి మొత్తం పఫీగా వచ్చాయి అన్నమాట. అండ్ నెక్ ఫ్రంట్ ఇలా పెట్టించాను. శారీ ఇలా చూడటం కంటే కూడా కట్టుకున్నప్పుడు చాలా లుక్ వచ్చింది బ్లౌజ్ మూలాన. అండ్ వెనకాల ఇవి, సో వీటి వల్ల కూడా బాగా లుక్ వస్తుంది అనమాట బ్లౌజ్కి. సో ఇలా ఇదన్నమాట నెక్స్ట్ శారీ. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే బ్లౌజ్ వేసుకున్నానో ఆ బ్లౌజ్కి ఈ శారీకే ఆ బ్లౌజ్ వచ్చిందనమాట. సో ఇది మొత్తం నాకున్న వాటిల్లో నేను ఎక్కువ ప్లెయిన్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎప్పుడు కట్టుకోలేదు నేను. ఓన్లీ వన్స్ నా పెళ్ళి టైంలో మెహందీ ఫంక్షన్కి కట్టుకున్నా. అండ్ నెక్స్ట్ ఇదే అనమాట. సో నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం, మేబీ అలా ట్రై చేద్దాము అని చెప్పి చూస్తే నాకు ఈ శారీ బాగా నచ్చింది. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ పైన ఇవి చమ్కీస్ అంటాం కదా, వాటితోటి ఇలా లైన్స్ మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వచ్చిందనమాట. దీనికి నేను ఏం చేశానంటే కొంచెం బ్లౌజ్ జస్ట్ కొంచెం నెక్ డిఫరెంట్గా పెట్టించి స్టిచ్ చేయించాను. అండ్ నార్మల్ హ్యాండ్స్ లైక్ లాంగ్ హ్యాండ్సే. ఇది శారీ అనమాట. మోస్ట్లీ
అమ్మాయిలందరికీ ఈ శారీ కంపల్సరీ ఉంటుంది. ఆర్ ఇది కొనుక్కోవాలి అని ఒక విష్ లిస్ట్‌లో ఉండే శారీ అనమాట. దిస్ వన్ విచ్ ఈస్ కేరళ కాటన్ శారీ. ఇది ఇది ఏ కాట్ ఇది ఏ టైప్ ఆఫ్ శారీ అనేది నోబడీ నోస్. బట్ ఈ శారీ చూసాము అనంటే ఫస్ట్ థింగ్ మైండ్లోకి వచ్చేది కేరళ కాటన్ శారీ అనే అంటాము. సో ఇది కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి తీసుకున్నాను అనమాట నేను. మా ఊర్లో లోకల్ షాప్, చాలా చిన్న షాప్. అలాంటి షాప్లో ఇటువంటి శారీస్ దొరుకుతాయని కూడా ఎక్స్పెక్ట్ చెయ్యము. కొన్నిసార్లు అలా దొరుకుతాయి అనమాట. సో ఇది 400 ఆర్ సంథింగ్కి నేను తీసుకున్నాను. బయట ఇంకా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది, మీకు చూస్తేనే అర్థమవుతూ ఉండొచ్చు. అండ్ దీనికి మనం ఎటువంటి టైప్ ఆఫ్ కలర్ ఆర్ ఏ బ్లౌజ్ పేర్ చేసినా బాగుంటుంది. నేనేం చేసా అంటే కలంకారీ, అప్పట్లో నేను ఈ శారీ కొన్న కొత్తలో ఈ కలంకారీ బ్లౌజెస్ చాలా ఫేమస్. ఈ క్లాత్ కూడా నాకు మీటర్ 180 సంథింగ్ పడింది అప్పుడు. మరి ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది నాకు ఐడియా లేదు. ఇలా స్టిచ్ చేయించాను అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇది కూడా సేమ్ కొంచెం బోట్ నెక్ టైప్ అండ్ లాంగ్ హ్యాండ్స్. అండ్ వెనకాల వచ్చేసి ఇట్లా పెట్టించా అనమాట. కొంచెం ఇక్కడ బటన్ పెట్టి ఇట్లా పెట్టించాను. చాలా బాగా కుదిరింది. అండ్ ఆ శారీ పైనకి ఈ బ్లౌజ్ ఇలా వేసుకుంటే మంచి లుక్ వస్తుంది అనమాట. బ్లౌజ్ ఇంకొక దానికి కూడా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ప్రస్తుతానికి ఇలా పేరప్ చేసి 1 or 2 టైమ్స్ ఏమో కట్టుకున్నట్టున్నా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ కలర్ శారీ అనమాట. ఒక పేజ్లో, ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే చూసి తీసుకున్నాను. సో దీనికి నేను ఒక మంచి రెడ్ కలర్ వెల్వెట్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించాను అనమాట. అది అసలు అల్టిమేట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. అండ్ ఆల్సో నాకు బాగా సెట్ అయింది అది. ఆ బ్లౌజ్ నేను ఇండియాలో వదిలేసి వచ్చాను, మర్చిపోయాను. సో ఈ శారీ ఇక్కడే ఉండిపోయింది. ఒక్కసారి కట్టుకున్నాను జస్ట్ వన్స్. అండ్ అంతే, ఇంక అసలు మళ్ళీ కట్టుకోలేదు. బట్ ఇంకెలా ఉందో అలానే మడతపెట్టి పెట్టా అనమాట. ఈ శారీ వచ్చి మార్బుల్ శారీ అంటారు. 600 ఎంతో పడినట్టుంది నాకు ఈ శారీ. ఇది ఎలా అంటే మనం ఎంత జస్ట్ ఇట్లా బాడీ హగ్గింగ్ లాగా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ అండ్ బెస్ట్ క్లాత్ అని కూడా చెప్తాను నేను. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఏమి ఇవ్వలే వాళ్ళు. మేబీ శారీలోని బ్లౌజ్ లైక్ ఇదే విధంగా రన్నింగ్ బ్లౌజ్ అంటారు కదా, అలానే వచ్చింది. మేబీ అది సెట్ అవ్వదు, ఆ సేమ్ క్లాత్ ఏం బాగుంటుంది అని చెప్పి వైట్ కలర్ టీషర్ట్స్తో అలా ఒకసారి పేర్ చేశాను. అండ్ రీసెంట్గా నేను ఒక మాస్టర్స్ వాళ్ళ గురించి ఒక వ్లాగ్ చేశాను అనమాట. దాంట్లో ఈ బ్లౌజ్ తోటి పేర్ చేశాను అనమాట. నేను ఇట్లా కొన్ని విడిగా బ్లౌజెస్ తీసుకొని పెట్టుకుంటా. పెళ్ళికి ముందు ఆల్మోస్ట్ 5-6 years బ్యాక్ కుట్టించుకున్న బ్లౌజ్ అనమాట ఇది. చాలా శారీస్ మీదకి సెట్ అయింది ఇది. ఎందుకంటే ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ శారీస్కి సెట్ అవుతుంది ఈ బ్లౌజ్. నార్మల్గానే కుట్టించాను, బట్ ఈ శారీ మీదకి కూడా బాగా సెట్ అయింది అనమాట ఈ బ్లౌజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది హాఫ్ శారీ అనమాట. ఫ్యాన్సీ హాఫ్ శారీ అనొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో ఈ మోడల్ చూసి ఈ సేమ్ ఇదే డిజైనర్ వాళ్ళకి అడిగితే వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. మేబీ 15,000-20,000 పెట్టుంటే. అవుట్ఫిట్ వచ్చేసి నేనేం చేశానంటే అలా చూసిన దాన్ని అప్పుడు నేను ఒక బొటీక్ వాళ్ళ దగ్గర ఇలా డిజైన్ చేయించుకున్నా. లైక్ సేమ్ నాకు అలానే కావాలి అని చెప్పి అడిగితే మా మెటీరియల్ మా దగ్గర దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు డిజైన్ చేశారనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేశారు. బట్ ఒక్క ఫాల్ట్ ఏంటంటే నేను చెప్పినప్పుడు వాళ్ళు చూసుకోలేదు, వర్కర్స్ తెలియకుండా ఇలా చేశారంట. లోపల వైట్ కలర్ లైనింగ్ వేశారు. దానివల్ల ఈ కింద ఉన్న దీని లుక్ అంతా కొంచెం డిఫరెంట్గా అయిపోయింది. యాక్చువల్గా హాఫ్ వైట్ లైక్ క్రీమీ లైనింగ్ వేయాలన్నమాట. కాకపోతే వైట్ వేసేసరికి కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చేసింది. దీనికి ఓని ఆర్ లైక్ జస్ట్ ఇట్లా స్టైల్ చేయడానికి ఇదన్నమాట. ఈ ఒక చున్నీ ఇచ్చారు. అండ్ ఆల్సో బ్లౌజ్ దానికి లెహెంగాకి ఓనికి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ ఇది స్టిచ్ చేశారు. బోట్ నెక్ స్టైల్.
నేను చూపించిన పిక్‌లో యాక్చువల్లీ బోట్ నెక్కే ఉందనమాట. అండ్ హ్యాండ్స్ దగ్గర కింద ఇట్లా ఫ్రిల్స్ పెట్టారు. నేను ఒక్కసారే వేసుకున్నా. ఆ కింద లైనింగ్‌కి వైట్ కలర్ వచ్చేసరికి నాకు లుక్ నచ్చక ఇంకా పక్కన పడేసా. మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు చూస్తే ఇది కనిపించింది. ఓహ్! ఇదొకటి నాకుంది కదా అని చెప్పి బయటికి తీసి పెట్టా. బట్ చూడాలి, ఎప్పుడన్నా ట్రై చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా నా ఫేవరెట్. నాకు బెనారస్ జార్జెట్ ఇవి నా ఫేవరెట్ శారీస్ అనమాట. సో అలా ఈ జార్జెట్ శారీ కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నా. అండ్ ఆల్సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో ఇదే శారీ కట్టుకొని పూజ చేశాను, మీరు ఆ వ్లాగ్లో చూడొచ్చు. అండ్ దానికి స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఈ శారీకి వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చారు. క్వాలిటీ అయితే అంత బాగాలేదు, మేబీ స్టిచ్చింగ్ క్వాలిటీ వల్ల అనుకుంటా. ఒక్కసారికే కొంచెం నాకెందుకో స్టిచ్చెస్ అన్నీ ఊడిపోయినట్టు అండ్ ఆల్సో ఆ క్వాలిటీ తెలిసిపోయింది బ్లౌజ్ది. మళ్ళీ స్టైల్ చేయడానికైతే ఇది పనికిరాదు. సో దీనికి ఇంకేదైనా కాంట్రాస్ట్ కలర్ తీసుకొని బ్లౌజ్ స్టైల్ చేయాలి. శారీ మాత్రం బాగుంది. బట్ ఈ శారీస్ ఏంటంటే ఇంకా ఎంత కాస్ట్ పెట్టినా కూడా ఈ క్లాత్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే దేనికో దానికి పట్టేసి పాడైపోతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది, ఈ సారీ మమ్మీ నాకు ఇండియాలో తీసుకొని పంపించింది. చెప్పాను కదా, మమ్మీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు నాకు చూసి నీకు బాగుంటుంది అని అనుకుంటే ఫొటోస్ పంపిస్తాను అని చెప్పి. సో అలా ఇదొక శారీ, ఏదన్నా పూజలు అలాంటి ఈవెంట్స్ ఉంటే వాటికి కట్టుకోవటానికి బాగుంటుంది అని చెప్పి ఈ శారీ తీసుకుందనమాట. సేమ్ ఇదే కాంబినేషన్లో నాకు మా అత్తయ్య కూడా తర్వాత తీసుకున్నారు. అది ఇండియాలోనే ఉంది. చెప్పా కదా, ఇండియాలో ఉన్న శారీస్ కలెక్షన్స్లో అవన్నీ యాడ్ చేస్తాను. అక్కడ కొన్ని శారీస్ ఉన్నాయి, ఆ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ కూడా చేస్తాను ఇండియా వెళ్ళినప్పుడు. ఇదన్నమాట. నాకు ఇది శారీలో నాకు ఈ బాగా నచ్చింది. లైక్ ఇట్లా పాతకాలం శారీస్కి ఇలా వచ్చేయి, ఈ మధ్య అసలు రావట్లేదు. బట్ నాకు అది ఇష్టం అన్నమాట. సో ఇది మెహందీ గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్. అండ్ దీనికి బ్లౌజ్ మళ్ళీ నార్మల్గానే గుట్టించేసాను. బట్ ఇది ఎలా అంటే మేబీ ఇట్లా ఇట్లా చూపించినప్పుడు కనిపించకపోవచ్చు. ఇక్కడ ఓన్లీ జస్ట్ ఈ దగ్గర చిన్న పఫ్లా పెట్టించాను, అది ఓన్లీ వేసుకుంటేనే అర్థమవుతుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్ లాంగ్ హ్యాండ్స్. అండ్ ఇక్కడ చిన్న పైపింగ్ వేయించాను, శారీ కలర్ది పైపింగ్ వేస్తే కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి. నెక్స్ట్ వన్ వచ్చేసి హాఫ్ శారీ. మళ్ళీ ఇది నేను ఓన్గా నాకు తెలిసిన దాంట్లో కొంచెం డిఫరెంట్గా అవుట్ఫిట్ కావాలి అని చెప్పి నేను ఇది డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మమ్మీది శారీ. యాక్చువల్లీ మమ్మీ ఇదంతా కుట్టుకున్నారు, స్టిచ్చింగ్ అదంతా. మేబీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండొచ్చు. డేస్ ఆర్ మంత్స్ పట్టింది, మేబీ 1 year పట్టినట్టుంది మమ్మీ అంతా స్టిచ్ చేసుకోవటానికి. అప్పట్లో మమ్మీ శారీస్ చాలా కుట్టుకునే వాళ్ళు ఇంట్లో అప్పుడు. సో అలా కుట్టుకున్న శారీ అన్నమాట ఇది. చాలా హెవీ ఉంటుంది ఒకవేళ శారీ కట్టుకోవాలి అని అంటే. నాకు అనిపించింది ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇట్లా మళ్ళీ రీడిజైన్ చేయించుకున్నాను అనమాట. కొంచెం సిల్క్ టైప్ శారీ అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది నేను వాళ్ళకి ఇట్లా చూపించి ఫోటో నాకు ఇట్లా బ్లౌజ్ కావాలి అని చెప్పి ఆ లెహెంగాకి ఇదైతే సెట్ అవుతుంది, డార్క్ గ్రీన్ కలర్ అయితే అని చెప్పి నాకు ఈ గ్రీన్ కలర్ వెల్వెట్ క్లాత్తో ఇలా కావాలంటే ఇట్లా స్టిచ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, లైక్ ఓవెల్ షేప్ లాగా వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఈ లెహెంగాకి ఈ బ్లౌజ్తో ఇట్లా పేరప్ చేశాను. అండ్ దీనికి ఓని వచ్చేసి నా దగ్గర వేరే లంగా ఓని, వేరే హాఫ్ శారీ ఉంటే దానిపైన ఈ కలర్ అనమాట. సో ఇది ఎలా అంటే 3 different కలర్స్ ట్రై కలర్ ఆఫ్ అవుట్ఫిట్ తోటి డిజైన్ చేశాను. 2018 or 17 ఆ టైంలో దసరా టైంకి స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అండ్ చాలా బాగుందన్నారు అందరూ. మేబీ మీకు కూడా సైడ్ పిక్ వేస్తాను అప్పుడు నేను వేసుకున్నప్పుడు ఎలా ఉంది అని చెప్పి. సో ఇలా ఈ 3 ఇట్లా నేనే డిజైన్ చేసుకున్నాను. ఇంకా ఒక్కసారి వేసుకున్నాను, ఇంకా అంతే, ఇంకా మళ్ళీ వేసుకోలేదు. అండ్ యా, సో దట్స్
వన్ అవుట్ఫిట్. శారీ నాకు కొలాబ్కి వచ్చిందనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్సీ. నాకు ఐ మీన్ క్లాత్ నాకు తెలీదు, బట్ ఫ్యాన్సీ కానీ చూడటానికైతే లుక్ చాలా బాగుంటుంది. అండ్ బార్డర్ కూడా లైక్ మనకి పట్టు శారీస్కి ఎలా అయితే వస్తుందో అలాంటి మోడల్లో వచ్చిందనమాట. అండ్ శారీ అంతా కూడా డిజైన్ వచ్చేసి ఫ్లోరల్ అండ్ కలంకారీ ఆ టైప్ ఆఫ్ శారీస్కి ఆ టైప్ ఆఫ్ లుక్ వస్తుందన్నమాట. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి ఇది తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ శారీకి ఒక బ్లౌజ్ వచ్చింది, మేబీ రెడ్ కలర్ బార్డర్తో వచ్చినట్టుంది. సో నేను ఏం చేస్తాను అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక స్టిచ్డ్ వర్క్ బ్లౌజ్ ఉందన్నమాట. సో సేమ్ ఈ రెడ్కి ఈ బార్డర్కి మంచి మ్యాచింగ్ అవుతుంది అని అనిపించి ఇలా పేరప్ చేశాను. ఒకసారి కట్టుకున్న చాలా బాగా వచ్చింది లుక్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ మీరందరూ నా హోమ్ టూర్ చూస్తుంటే అందులో నేను కట్టుకున్నాను అనమాట ఈ శారీ. ఇది వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీ శారీ అనుకుంటా. ఈ ఆల్రెడీ మీరు ఆ బ్లాగ్లో చూసే ఉంటారు ఈ కాంబినేషన్. ఈ శారీ నేను కట్టుకోవటం, సో ఇంకా సపరేట్గా దీని గురించి చెప్పేది ఏం లేదు. సో యా, దిస్ ఈస్ ద లాస్ట్ ఫ్యాన్సీ శారీ ఇక్కడ నాకు యూకేలో ఉంది. శ్రియా బర్త్డే అప్పుడు చూసుంటే నేను ఒక శారీ మేబీ మీరు అందరు చూసే ఉండొచ్చు. శ్రియా బర్త్డేకి నేను తీసుకున్న ఈ పట్టు శారీ అనమాట. ఇది ఒక్కటే తెచ్చుకున్నాను పట్టు శారీ. ఎప్పుడన్నా ఏదన్నా పూజలు ఆర్ ఇంకా వద్దు అన్నా కూడా మమ్మీ ఏంగా తీసుకెళ్ళు ఉంటుంది అదే అని చెప్పి పంపించింది. అండ్ ఈ వెనక వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది. శారీ మీ అందరూ మేబీ మ్యాక్సిమం చూసే ఉంటారు. ఇది పట్టు శారీ కదా, మడత ఇప్పితే మళ్ళీ వేసుకోవటానికి రాదు. సో ఇది అందరూ మేబీ మీరు లావెండర్ శారీ నేను శ్రియా బర్త్డే వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి, అందులో ఇదే శారీ కట్టుకున్నాను. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నా దగ్గర ఉన్న ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అంతా నేను ఇక్కడ ఉన్నవన్నీ నేను మీకు చూపించాను. సో అంతే. మీకు ఏదన్నా శారీ పర్టికులర్గా అబ్బా ఇది బాగుంది అని అనిపిస్తే ఏ కలర్ శారీ ఆర్ ఏ శారీ అని చెప్పి కామెంట్ చేయండి. అన్నట్టుగా ఒకవేళ మీకు ఏదైనా శారీ లింక్స్ కావాలి, ఎక్కడ తీసుకున్నారు డీటెయిల్స్ కావాలి అని అంటే కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ నేను కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడ మెసేజ్ చేసినా కూడా నేను డీటెయిల్స్ చెప్తాను. ఎవరైనా ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో అంతవరకు టేక్ కేర్, బాయ్.